ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో జగిత్యాల ఉమారాణి గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకోబోతాను. నమస్తే మేడం. నమస్తే సార్. బాగున్నాం మేడం? బాగున్నాం సార్. ఏంటి మేడం జగిత్యాల్లో ఒక ప్రత్యేకత చేస్తున్నారు మీరు? ఇసుకతో తయారు చేసినటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపించడం జరిగింది అంటున్నారు, వాస్తవేనా? అవును సార్, ఇది నిజమే సార్. అంటే ఏంటి అసలు ఈ ప్రత్యేకత ఏంటి అసలు? ఈ ప్రత్యేకత అంటే సార్, ఇది నేను అనుకున్న సంకల్పం కాదు, భగవంతుడే నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం సార్. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల్లో ఇది మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతూ ఉంది అంటున్నారు, వాస్తవేనా? అది 100% ఇది నిజం సార్. తెలంగాణలోనే కాకుండా అసలు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుంటేనే ఇది మొట్టమొదటి సార్. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ ఈ ఇసుకతో చేయబడిన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సార్. అంటే ఇక్కడ జగిత్యాల్లో ఇది ఎక్కడ అసలు? ఇది జగిత్యాల్లో సార్, కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని ఒక కరీంనగర్ రోడ్డుకి ఉంది సార్, దాంట్లో ఇది ప్రతిష్టాపించడం జరిగింది. అంటే మీకు ఈ ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇసుకతో శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని అంటే తయారు చేయడము, ఇట్లా ప్రత్యేకత, అసలు ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ఇట్లా మీకు? సార్, ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఏడుకొండల వాడు ఇచ్చిన సంకల్పమే సార్ ఇది. ఈ ఏడుకొండల నుండి ఇంత దూరం దిగి రావడానికి నేను పెట్టుకున్న మొర అనుకోవచ్చు. ఇది అయినది అంటే దీనికి కొంచెం కొందరి సహకారం ఉంది, కొందరి సంకల్పం ఉంది, దాంతోపాటు తన అనుగ్రహం ఉంది సార్. అది ఇక్కడ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉన్నారు, పెద్ద మొత్తంలో సరే ఒక ఈవెంట్ లాగా ఇది కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు దర్శనానికి, స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి అనేది, వాస్తవేనా? ఇది నిజంగా చెప్పుకోవడానికి సార్, ఇది స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇసుకతోని ఏం చేస్తారులే, ఇసుకనే కదా అని అందరూ చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇది ఎప్పుడైతే ఈ డిసెంబర్లో నాకు వచ్చిన థాట్ సార్, ఇది వచ్చిన థాట్ ఈ ఫిబ్రవరి 5కి ఇది దర్శనం ఇచ్చాడు సార్. ఫిబ్రవరి 5 తర్వాతనే జనాలకి తెలిసింది సార్. అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పండి, మీరు ఈ ఆలోచన, ఈ సంకల్పం అసలు మీకు ఎప్పుడు వచ్చింది? అసలు మీకు రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? సార్, ఇది సంకల్పము, నాకు ఒక ఫ్రెండ్ ఉంది సార్ దుబాయ్లో. నాకు ఒక ఫ్రెండ్, తను నాకు స్నేహం చేయడం జరిగింది. మీరు దుబాయ్ వెళ్ళి రావడం జరిగిందా? దుబాయ్ వెళ్ళి రావడం జరిగింది సార్. కొన్ని బిజినెస్ చేద్దామని నేను దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ వాళ్ళు ఈవెంట్ చేస్తుండే అక్కడ. ఆ ఈవెంట్లో తను నాకు పరిచయం కావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తను నేను ఇద్దరం కలిసి ఒక బతుకమ్మ ఈవెంట్ చేశాము. బతుకమ్మ ఈవెంట్ అక్టోబర్ 5కి చేశాము. అక్టోబర్ 10కి మేము తిరుపతి వెళ్ళడం జరిగింది. ఆమె అక్టోబర్ 9th రోజు నాకు ఫోన్ చేసి, మా ఇద్దరి మాటలు ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో కొన్ని బాధలు, సన్నివేశాలు ఇవన్నీ ఉంటే, ఉమా ఒక్కసారి తిరుపతి వెళ్దాము, ఒక్కసారి కాదు 7 సార్లు 7 కొండలు నడుచుకుంటూ వెళ్ళాము అని తను అనడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్దాము అక్క, వెళ్దాంలే అని నేను అన్నాను. ఆమె 9th రోజు ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేసింది. అక్టోబర్ 9th నైట్ ఫోన్ చేసి, రేపు 5:30కి ఫ్లైట్ కన్ఫర్మ్ చేసినావుమా, మళ్ళీ 12th రిటర్న్ ఉంది మనకి, 11th రోజు మనము దర్శనం చేసుకుందాము దేవుణ్ణి అనగానే, ఏమో అక్క పోనీలే వెళ్దాము, ఆయన పిలిస్తే వెళ్దాము లేకపోతే లేదు అన్నాను. యాజ్ ఈజ్ నేను వెళ్ళడం జరిగింది. 11th రోజు మార్నింగ్ మేము శనివారం రోజు దర్శనానికి 4:30 గంటలకి మేము దర్శనము మెట్లు ఎక్కడము, అలిపిరి నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఆ అక్క నాతో వచ్చే ముందు వాళ్ళ బాబుని తీసుకుని వచ్చింది. వాళ్ళ బాబు చిన్న బాబు. నేను కొంచెం ముందు వెళ్ళాను, అక్క వెనుక మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తూ ఉంటే, నేను అప్పుడు ఆ 7 కొండల్ని నేను ఆ కొండలు ఎక్కుకుంటూ తనతో మాట్లాడినట్టుగా వెళ్ళాను. ఆ గుట్టలు, ఇంత దూరంలో ఉన్నావు నువ్వు, ఇంత దూరం నాతో 7 సార్లు వస్తే నువ్వు కష్టాలన్నీ తొలగిస్తావని అని కొందరు అంటే విన్నాను. నీకోసం 7 కొండలు ఎక్కి ఎన్నిసార్లు రావాలి, ఇప్పుడంటే తనతో వచ్చా, నెక్స్ట్ ఎవరితో తీసుకొచ్చుకుంటావు అని ఇలా నేను చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలు కానీ, అంటే సంతోషాలు కానీ, సంతోషపెట్టిన బాధలు, సంతోషంతో ఉన్న పరిచయాలు, బాధలో ఉన్న పరిచయాలు అన్నీ తనతో మాట్లాడుకుంటూ వెళ్ళాను. నువ్వు ఎప్పుడో అంత దూరం 7 కొండలు ఎక్కిస్తావు, మళ్ళీ దించేస్తావు, లైఫ్ను కూడా అలానే చేస్తున్నావు,
లైఫ్ని కూడా జీవితాన్ని 7 కూడా కొండలో నా జీవితాన్ని కూడా ప్రతి ఒక్కరి జీవితం కావచ్చు, నా జీవితం అని నేను అనట్లేదు. భగవంతునికి నా జీవితం అనే మాట్లాడలేను. నేను ఎక్కే ముందు కూడా అందరినీ ఇలానే కొండలు ఎక్కిస్తున్నావు, కొండలు దించుతున్నావు అంటే ఏంటి, నీ అసలు నీలో ఉన్న మహత్యం ఏంటిది, అది నీ దగ్గరికి వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నీ కొండలు దిగగానే మళ్ళీ మేము ఏదో భారం కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అని ఇలా తనతో ఏదో చెప్పినట్టు మాట్లాడుకుంటూ అందరు భక్తులు నడుస్తూ ఉంటే, చూడు అయ్యి అందరి బాధలు చూస్తున్నావు, నువ్వేమో సంతోషంగా కొలువై ఉన్నావు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఇంకా ఆ రోజు 4:30కి స్టార్ట్ అయిన మా జర్నీ మొత్తము మళ్ళీ తెల్లవారి 4:30 గంటల వరకు కూడా ఆయన సన్నిధానంలోనే గడిచిపోయింది. దాదాపుగా ఒక 24 గంటల సమయము ఆ సన్నిధానంలోనే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 4:30కి మేము కొండ దిగి వచ్చి డైరెక్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే ముందు కూడా నేను అదే అనుకున్నాను, పోయే ముందు ఏమనుకున్నానో, వచ్చే ముందు అక్క మనం వెళ్ళినాము మళ్ళీ మన బాధలు స్టార్ట్. కొండ ఎక్కేప్పుడు ఎంత సంతోషం ఉందో, కొండ దిగేప్పుడు అంత. ఒక మాట వాస్తవం చెప్పండి ఉమారాణి గారు, మీరు పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామికి పూర్తి స్థాయిలో భక్తురాలుగా నిమగ్నమైపోయారు అనేది వాస్తవేనా? 100% ఇది నేను అంటే వాస్తవము. అంటే నేను బ్రహ్మముహూర్తంకి వచ్చిన తర్వాత నాకు కళలోకి వచ్చాడు తను. భక్తురాలు అని నేను పూజలు చేయడం కానీ వ్రతాలు ఒక మాట వాస్తవం చెప్పండి ఉమారాణి గారు, దేవుడు కళలోకి రావడం అనేది వాస్తవమేనా? అది దేవుడు బ్రహ్మముహూర్తంలోకి వచ్చినప్పుడు నాకు తన ఇసుకలో వచ్చిన గుర్తింపు రావడం 100% నిజం. దీంతో పాటు నాకు ఒక అక్క తోడై నిలబడింది. ఎందుకంటే నేను ఒక మామూలు వ్యక్తి, నేను 5 నుంచి 10 లక్షలు పెట్టుకునే నేను ఇంత పెద్దగా ఉన్నాడంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా సంకల్పం అనే కాదు, ప్రజలందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు. వాళ్ళ యొక్క సంకల్పం చూసి వాళ్ళు వచ్చి అక్కడ ఆయన దర్శనం చేసుకుంటే ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేనంటే నాది లైవ్ లో చూడడం జరుగుతుందా? లైవ్ లో చూడడం అంటే తను అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఉంటే ఇంకా మనము తన లోపలికి వెళ్ళిపోయి మనం బాధలు చెప్పుకుంటా ఉంటే మనం చాలా అవలీలుగా అయిపోతాం. మనకు శక్తిని ఇస్తే మనం పని చేసుకుంటాం సార్. భగవంతుడు మన ఎంబడి ఉండి కూర్చొని ఉంటే పనులు సాగవు. అంటే ఇంత పెద్ద ఈవెంట్, ఇంత పెద్ద కార్యక్రమానికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతా ఉంది. దాదాపుగా ఒక 40-50 లక్షల ఖర్చు కూడా చేస్తా ఉన్నారు అనేది వాస్తవమేనా? 100% వాస్తవం సార్. ఇది నేను ఖర్చు చేస్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనమే కనిపిస్తూ ఉంది సార్ లైవ్ లో. తనకి రోజు ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు 5,000 ఖర్చు చేస్తాం సార్. అంటే ఓన్లీ తనకి, తన అలంకరణ ప్రియుడు స్వామివారికి పూల మాలలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, తనకి నైవేద్యం కానివ్వండి, అంటే నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? ప్రతిరోజు సాయంత్రం నిత్య పూజ సాయంత్రం పూజ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది 18th రోజు అయితే మేము ప్రొద్దున హోమం చేసి సాయంత్రంకి కళ్యాణం కూడా పెట్టుకున్నాము. దానికంటే ముందు శివరాత్రికి కూడా ఇప్పుడు మనకు శివరాత్రి రాబోతా ఉంది. అది శివరాత్రి అంటే వాస్తవంగా మన ప్రాంతంలో చాలా ప్రత్యేకత ఉంటుంది వాస్తవంగా కూడా. అలాంటిది ఇక్కడ మనకు ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ఏమైనా ఆ రోజు ప్రత్యేక కార్యక్రమం చేయబోతా ఉన్నారా? శివరాత్రి రోజు సార్ శివుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టది అనే సంకల్పం ఎలానో సార్, తను రావడానికి కూడా ఆ శివుడే ఆజ్ఞ సార్. ఈ శివుడి ఆజ్ఞ ఎలా అంటే, ఇక్కడ ఉన్న విషయ గారి దగ్గరికి నేను ఫస్ట్ వెళ్ళాను. అయ్యా నాకు ఇట్లా అరుణాచలమా, ఇట్లా శివరాత్రి శివలింగాన్ని వేయాలని ఇట్లా నాకేదో సంకోచిస్తుంది, ఇట్లా నేను ఒకటి వేయాలనుకుంటున్నాను అన్నప్పుడు తను శివభక్తుడు. అంటే నాకు తన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు ఒక 4-5 రోజులకి ఒక సంకోచం లాగా నాకు కలియుగ వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది కల్లోకి. దాని తర్వాత నేను మళ్ళీ వేణయ్య గారి దగ్గరికి వెళ్ళగానే చాలా భయంతో వెళ్ళాను నేను వేణయ్య గారి దగ్గరికి. అసలు ఇది నిజమా? వేణయ్య గారు అంటే దైవంతో సమానం, అది ప్రతి ఒక్కరికి తెలిసిన. అవును, ఈ ప్రాంతంలో వాస్తవంగా చాలా దూరం ప్రాంతాల నుంచి కూడా వారి దగ్గరికి రావడం జరుగుతుంది. వేణుపంతులు వేణయ్య గారు అంటే చాలా ప్రత్యేకత ఉంది వారికి వాస్తవంగా. అంటే ఇక్కడ వారు కూడా ఇక్కడికి రావడం కానీ, వారి ఆశీస్సులు కానీ, వారి సమక్షంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది అంటారా? వేణయ్య గారి ఆధీనంలోనే దాని సంకల్పం స్టార్ట్ అయింది. వేణయ్య గారితోనే దాన్ని మొదలు పెట్టడం స్టార్ట్ అయింది. వేణయ్య గారు వచ్చే దాన్ని ప్రతిష్ఠించడం స్టార్ట్ అయింది సార్. వేణయ్య గారు లేకపోతే ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ లేడు. ఇది 100% నేను చెప్తాను. నాకు ఈ సంకల్పం రాగానే నేను ఎప్పుడైతే శివనాజ్ఞ తీసుకున్నానో, ఒక పేపర్ తీసుకుని వేణయ్య గారి దగ్గర అడుగు పెట్టే ముందు నేను ఎంతో భయపడ్డాను. ఇది నిజంగా దైవమే అనుకుంటే, ఇది తక్కువ పెట్టుబడి కాదు, నేను అనుకున్నది సంకల్పము నిజంగా భగవంతుడే ఆశీర్వదిస్తే తన నోటి నుంచి 1000 అమ్మ అని అంటేనే వేస్తాను.
లేదు వెయ్యొద్దు అంటే ఇది కాదమ్మా ఇది ఎలా చేస్తావు అనే ఒక మాట అంటే నేను వెనక్కి అడిగేసేదాన్ని. తను వెయ్యమన్నగానే నేను ఇంకో రెండో ఆలోచన లేకుండా నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన టైమా ఆయన చెప్పిన ముహూర్తమా తెలియదు, కానీ ఈ దైవ సంకల్పం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడుగుదొడుగులు వచ్చినా కూడా తన నిజ స్వరూపం అయితే అనుకున్న టైంకి అయితే మేము ఇక్కడ నిలబెట్టాము. ఉమారాణి గారు ఒక మాట వాస్తవం చెప్పండి. జగిత్యాల అంటే ఒక జిల్లా కేంద్రం, ఇది వాస్తవంగా ఒక జిల్లా కేంద్రంలో నడిబొడ్డున నడి పట్టణంలో ఉన్నటువంటి ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇంత పెద్ద కార్యక్రమం, స్వామివారి కార్యక్రమం మీరు తీసుకొని ఒక సంకల్పంతో మొదలుపెట్టి ఒక కార్యక్రమాన్ని స్వామివారిని ప్రతిష్టాపన చేసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ప్రారంభించుకొని కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది చాలా అతిపెద్ద కార్యక్రమం. అలాంటిది చాలా ఈ కార్యక్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కార్యక్రమం విజయవంతం చేయడానికి కూడా అనేక కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వీటన్నిటిని ఎలా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవంగా? సార్, భగవంతుడి సంకల్పాన్ని నేను పెట్టుకున్నాను. దైవాన్నే నేను వెంబడించుకున్నప్పుడు, ఆయనే ఉన్నప్పుడు వెనుక ఇంకెంతో మంది ఆయనకు దగ్గరున్న వాళ్ళు కూడా వచ్చి భగవంతుడు ఎవరిని పిలుస్తున్నారో వాళ్ళందరూ నా వెనకాల. ఇక్కడ ఒక మాట వాస్తవం చెప్పండి, మీరు ఒక్కరిగా మీరు ఇంత పెద్ద కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మీకు అంటే కొంతమంది ఎవరైనా సహకరిస్తూ ఉన్నారా వాస్తవంగా? సేవకులుగా కానీ మిగతా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కానీ ఎవరైనా అంటే మీకు సహకరించేవారు ఉన్నారా? ఉన్నారు సార్. ఒక ఇల్లు కట్టడానికి ఒక సిమెంట్ ఉంటే ఒక ఇటుక ఉంటేనే సరిపోదు సార్. ఇల్లు కట్టడానికి ప్రతిది అవసరమే. ఒక పెయింట్ షాప్ నుండి ఒక ఇటుక నుంచి ఒక సిమెంటు సలాక నల్లలు కానివ్వండి, ఎన్ని అవసరమో సార్. ఈ దైవానికి కూడా అంతమంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సార్ వాళ్ళందరినీ పిలిచి నేను అంటే ప్రజలందరి ముందుకు నేను ఎవరెవరు నాకు ఏమేం చేశారు అనేది నేను ఒకరోజు వాళ్ళందరినీ సభాముఖంగా ముందుకు పిలిపించి వాళ్ళు చేసిన పనికి నేను పాదాభివందనాలు చేసుకుంటాను సార్. ఇప్పుడైతే వాళ్ళందరి పేరు అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాను. అంటే మీ దగ్గరికి వచ్చే ముందు మాకు కొంత సమాచారం బయట మాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది కూడా అంటే కొంత ఎలక్షన్ బిజీలో కూడా రేపు అంటే ఇక్కడ జగిత్యాల పట్టణంలో కానీ మున్సిపాలిటీకి వచ్చే ఎన్నికలు ఉండడం వల్ల కొంతమంది వీఐపీలు రాలేకపోతూ ఉన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ తర్వాత మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. వారు ఇప్పటికే సంప్రదింపులు కొంచెం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అనేది వాస్తవమేనా? వాస్తవమే సార్. మనకి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ మాట ఇచ్చారు. మనకి ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళందరూ వచ్చి స్వామివారికి వాళ్ళు నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేనైతే నా సంకల్పంలో నేను అనుకుంటున్నాను సార్. ఇది మామూలుగా పెట్టిన దైవం కాదు సార్. ఆ 7 కొండల నుంచి దిగి వచ్చిన రూపము. ఇది నాకు బ్రహ్మముహూర్తంలో వచ్చిన సంకల్పము. నాకు ఈ బ్రహ్మముహూర్తంలో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కొందరు. ఒక మాట వాస్తవం చెప్పండి ఉమారాణి గారు, నిజంగా మీరు సరే భక్తితోటి మీరు ఒక శ్రద్ధతోటి చాలా స్వామివారి ప్రేమతో స్వామివారి ఉన్నటువంటి మీ ప్రేమ ఒక మనసుతోటి చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటి కూడా కొంత ఆర్థిక వనరులు కూడా అవసరం ఉంటుంది వాస్తవంగా. పెద్ద మొత్తంలో ఇది చాలా చిన్న కార్యక్రమం కాదు, చాలా ఇది పెద్ద కార్యక్రమం. ఇది విజయవంతం కావడానికి చాలామంది భాగస్వాములు కావాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలామంది సహకారం కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక వనరులు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్వామివారి కృపతోటి ముఖ్యంగా అంటే చాలామంది మీరు భవిష్యత్తులో ఇది ఇంకా చాలా పెద్ద ఎత్తున అంటే చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే వారందరి సహకారం తీసుకునే అవకాశం ఉందా? ఉంది సార్, 100% ఉంది. వాళ్ళందరూ లేకపోతే ఆ దైవం లేదు కదా. వాళ్ళందరూ వస్తారు. ఇప్పటికీ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు పూలు పండ్లు పత్రం అన్నట్టు వాళ్ళు దైవం అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని వాళ్ళకు తోచినంత సార్ వాళ్ళు రాసి ఆ దేవునికి పూలు తీసుకురండి పండ్లు తీసుకురండి దీనికోసమని కొంతమంది భక్తులు ఇప్పటికీ ఇస్తున్నారు సార్. ఇంకా ముందు కూడా వాళ్ళు ఫస్ట్ కోరుకున్న వాళ్ళ కోరికలు నెరవేరి కూడా చివరి వరకు ఎంతో పెద్దది చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇది ఇంకా ఈయన వచ్చాడు, ఈయన ఎంత దూరం తీసుకెళ్తాడో అంత ఆయన పాదాల దగ్గరనే సార్ మనం ఉండేది. ఆయన కాలికి ఉన్న అటువంటి రేణువు లాంటి వాళ్ళం సార్ మనమైతే ఇంకా రేపటికి ఏముంటుందో అని అయితే చెప్పడానికి లేదు. అంటే ఇక్కడ వాస్తవం చెప్పండి మీరు ఉమారాణి గారు,
అంటే కొంతమంది భక్తులు నిరంతరం ఉంటారు, కొంతమంది అంటే ఎక్కడ దైవ కార్యక్రమాలు జరిగినా కూడా అక్కడికి వెళ్ళి సేవ చేసేటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారి ఇక్కడికి వచ్చి సేవ చేసే అవకాశం ఉందా? వారిని కూడా వారి సేవను కూడా మీరు వినియోగించుకునే అవకాశం ఉందా? ఉంది సార్. 100% నాకు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేస్తున్నప్పుడు సేవలు కూడా అవసరమే సార్. దేవుడిని అంటే మనము ఒక ఆర్టిస్ట్, మన బాలాజీ వరప్రసాద్ గారు వచ్చారు, ఆర్టిస్ట్. ఇది నిజంగా ఒక మాట వాస్తవం చెప్పండి కూడా, చాలా మంది భక్తులు కూడా అసలు ఎవరు దీన్ని శిల్పాన్ని రూపాన చేయడం జరిగింది, అసలు ఎవరు? విజయవాడ సార్ తనది. తను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ శ్రీ బాలాజీ వరప్రసాద్. తను ఒక ఫ్రెండ్తో నాకు పరిచయము. తను చెప్పాను నేను ఇంత, బాలాజీ గారు నాకు ఇలా వెంకటేశ్వర స్వామి వేయాలి అనగానే తను ఒకటే మాట, 21 అడుగుల వెంకటేశ్వర స్వామి నేను వేస్తాను అని. టోటల్ మొత్తం ఇసుకతోనే? మొత్తం ఇసుకతోనే సార్. ఇసుక వచ్చేసి మనకి 25 నుంచి 32 మధ్యలో ఎంతో పట్టింది టన్నులు. దానికి అంటే కొన్ని ట్రాక్టర్లతో వచ్చింది, కొన్ని. ఎంత సమయం పట్టింది వారికి? జనవరి 23కి మేము భూమి పూజ చేసాం సార్. జనవరి 27కి తను స్టార్ట్ చేసి ఫిబ్రవరి 5కి మనకి ఫిబ్రవరి 4th నైట్ 2 గంటలకి దాన్ని మొత్తం కంప్లీట్ చేశారు సార్. అంటే ఇక్కడ ప్రతిష్టాపన చేసినప్పుడు అంటే వేణు గారు, అయ్య గారు ఇక్కడికి రావడం జరిగిందా? వారు ప్రతిష్టాపన వేణు అయ్య గారి భూమి పూజ చేయమన్న రోజే వేణయ్య గారి సంకల్పము, ఆయన అనుగ్రహంతో మనం ఇది ఎంత చేశాము. ఇది ఏదో అంగరంగ వైభవంగా చేద్దామనేది కాదు కాబట్టి తన అక్కడ నుండి మనల్ని ఆశీర్వదించారు, ఈరోజు చేసుకోండి అని. ఆ ముహూర్తం పెట్టిన టైంకే మేమైతే దాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. తను వచ్చిన తర్వాతనే కొబ్బరికాయ కొట్టి దానికి. అంటే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులంతా కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అంటే ముఖ్యంగా వైద్యులు కావచ్చు, అంటే ఆ ఆసుపత్రుల యజమాన్యాలు కావచ్చు, బిజినెస్ వాళ్ళు కావచ్చు, పుర ప్రముఖులంతా కూడా, ఉద్యోగస్తులు కూడా కావచ్చు, చాలామంది కూడా ఈ ఎన్నికల తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని పెద్ద ఎత్తున దర్శనం చేసుకొని ఇంకా ఈ యొక్క కార్యక్రమం జగిత్యాల పట్టణంలో, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నారు. దీనికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున సహకరించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తూ ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని, మీకు ఇంకా పూర్తి స్థాయిలో ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది అని ఒక చర్చ జరుగుతూ ఉంది. వాస్తవేనది? ఇది నిజంగా చెప్పాలంటే నేను చేసుకున్నది కాదు సార్. నేను ఇప్పటికీ 1-2 సార్లు అదే చెప్తాను. తను వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా తన అలంకరణ జరుగుతూనే ఉంది. వాళ్ళందరి ఆశీస్సులు ఉంటేనే కదా సార్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన ఒక్కరి సంకల్పం ఉంది కావచ్చు, కానీ వాళ్ళందరి చేతులు వేస్తేనే తను ఇంత పెద్దగా, ఇంత అందంగా 7 దర్వాజాలు వచ్చాయి. 7 రకాల అంటే రకరకాల కలర్స్తో కూడిన దీపారాధనతో అయినటువంటి అలంకరణ వస్తుంది తనకి. ఇంకా చూసుకుంటా ఉంటే నిజంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో 7 కొండల పైన ఉన్న వెంకటేశ్వర స్వామి అయినా అన్నంత కళ్ళు చెదిరిపోయేంతగా అనిపిస్తుంది సార్. ఇక్కడ నిల్చున్నామంటే అసలు పోవాలని అనిపించకుండా అంత ప్రశాంతమైన వాతావరణం నెలకొంది సార్. ఇది ఇక్కడ అసలు ఎంత అంగరంగ వైభవంగా స్వామివారు అలంకరణ, అది మట్టితో చేసింది కాదు, ఒక బంగారంతో దగదగ మెరుస్తున్నదా అన్నట్టుగా అనిపిస్తుంది సార్. అది స్వామివారిని చూడని వాళ్ళు, అంటే మనం ఇది ఎంతో తిరుపతి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకుంటే నిజంగా తిరుపతిలో ఉన్నటువంటి. అంటే ఇక్కడ ఒక మాట వాస్తవం చెప్పండి ఉమరాణి గారు, జగిత్యాల ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారా? ఇది అదృష్టమే సార్. భావించడం అని కాదు, ఎవరి కన్నులతో వాళ్ళు చూస్తేనే దాన్ని అదృష్టంగా భావిస్తారు సార్. తిరుపతి అంటే చూడని వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళాలి అనేది ఎంత ప్రాముఖ్యత అనుకుంటారో, అదే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా తిరుపతిలో ఇక్కడే ఇలా ఉందా, తిరుపతిలో ఇంకా ఎలా ఉంటుంది అంటే ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా తను ఎక్కడున్నా ఎక్కడ కూర్చున్నా కూడా అందంగా ఉన్నవాడే సార్. అంటే ఇక్కడ దర్శన కార్యక్రమాలు, దర్శన సమయాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇప్పుడైతే సార్ మధ్యాహ్నం వేళలో అయితే కొంచెం తక్కువగా ఉంది రద్దీ. సాయంత్రం అయితే కొంచెము పిల్లలకి స్కూల్ నుండి ఇంటికి వస్తారు కాబట్టి కొంచెము రద్దీ ఉంది. ఇది అందరికీ ఇంకా రీచ్ అవ్వలేదు సార్. ఇక్కడ ఒక సైకతం ఇసుకతో చేసిన వెంకటేశ్వర స్వామి ఉంది అనుకుంటున్నారు, కానీ ఇసుక అంటే ఇసుకనే అనుకుంటున్నారు, కానీ ఇసుక లోపల బంగారంలా దగదగ మెరిచే ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనేది అందరి మనసులోకి చేరలేదు. అంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలలో కొంత భక్తిని పెంపొందించడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది అనేది మాట వాస్తవేనా? భక్తి అంటే సార్ వాళ్ళ లోపల నుండి వస్తుంది సార్. మనం
చెప్తే మనం ఏదో చెప్పడానికి కాదు, ఆయనను వచ్చి దర్శించుకుంటేనే వాళ్ళకి భక్తి అనేది వస్తుంది. ఒక మహిళగా ఒక ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పూర్తి స్థాయిలో భక్తురాలిగా చెప్పండి, మీరు వాస్తవంగా ఒక సాంప్రదాయాలను ఇలాంటి కార్యక్రమాలు చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. నేనేదో ఇంత పెద్దగా చేస్తానని నేను అనుకోలేదు. నాకు వచ్చిన సంకల్పము చిన్నదే, చిన్నగా ఒక 7 అడుగులతో చిన్నగా వెంకటేశ్వర స్వామిని వేసి ఏదో చూస్తారులే, ఒక 100 మంది వచ్చి దర్శించుకుంటారేమో అంటే నాకు అదేదో వేయాలని కోరిక. ఇసుకతో వెంకటేశ్వర స్వామిని వేసుకోవచ్చు, వేస్తా అని అదే అనుకున్నాను. కానీ ఆ బ్రహ్మముహూర్తంలో వచ్చిన సంకల్పం ఇంత ఆ 7 కొండల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వెలిసినట్టుగా ఉంటుంది అని అయితే అనుకోలేదు సార్. మీరు పూర్తి స్థాయిలో చెప్పండి, ఈ ఇంత పెద్ద కార్యక్రమం మీరు చేయడం వల్ల ఉమరానికి జగిత్యాల పట్టణంలో, జగిత్యాల పరిసర ప్రాంతంలో కొంత ప్రత్యేకత పేరు రావడం జరుగుతూ ఉంది అనేది వాస్తవేనా? అది ప్రజల దృష్టి సార్, మనదంతా ఏమీ లేదు సార్. ప్రజల్లోకి వెళ్ళడం అనేది కాదు సార్, ప్రజల లోపలికి నేను వెళ్ళడం కాదు, ప్రజల దృష్టికి స్వామివారిని తీసుకెళ్ళడం నా సంకల్పం. అంటే నిజంగా భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ హావభావాలు కానీ వాళ్ళను చూస్తే అంటే ఏ విధంగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు, అసలు వాళ్ళ ఆలోచన అంటే మీతో పంచుకున్నప్పుడు వాళ్ళ మనసులో మాటను ఏ విధంగా మీరు మీతోని షేర్ చేసుకుంటూ ఉన్నారు? వాళ్ళు షేర్ చేస్తూ ఉంటే సార్ ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి సార్. వాళ్ళ మాటలు వాళ్ళ వింటూ ఉంటే మేమేదో అనుకున్నాము, ఏదో ఇసుకతో చేస్తున్నారు ఏదో అనుకున్నాము. ఈ గుడి వెనకాల ఉన్న వాళ్ళు నిన్న వచ్చి ఇంత బాగుంది, ఇంత అలంకరణ ఉందా, రోజు అంటున్నారు మా వాళ్ళు ఇసుకతో చేస్తున్నారు అంటున్నారు, కానీ ఏదో మట్టిలో ముద్దలాగా ఉంటాడు అనుకున్నారు. కానీ స్వామివారు మట్టిలో ముద్దలాగా లేడు అండి. స్వామివారు బంగారంతో కొలువై ఉన్నాడండి అక్కడ. అది అనుకుంటున్నారు ఇసుకతో చేసిన శిల్పం అనుకుంటున్నారు, కానీ ఆ ఇసుక కంటే ముందు ఉన్నదైన బంగారంతో దగదగ మెరిసే రూపం ఉండేది. అంటే ఇక్కడ వచ్చే ముందు భక్తులు ఒక రకంగా, స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళే రకంగా చాలా సంతోషంగా బయటకు వెళ్తూ ఉన్నారు. చాలాసేపు స్వామివారి సన్నిధిలోనే సమయాన్ని గడిపే ప్రయత్నం కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు అనేది వాస్తవేనా? అవునండి, అది నిజంగా వాస్తవమే. వస్తున్నారు, ఏదో చూస్తున్నారు, ఏదో ఇసుకతో చేసిన శిల్పమేనా అనుకుంటున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళ మాటలు కానీ వాళ్ళ లోపల ఉన్న కొంతమంది భక్తులైతే ఆనంద బాష్పాలు కూడా వదులుతున్నారు. వేసిన శిల్పి కూడా అసలు బాలాజీ వరప్రసాద్ కూడా తను వెళ్ళే ముందు ఆ భగవంతుని ఎదురుగా నిలబడి తన కన్నీరు కార్చిన తర్వాతనే వెళ్ళాడండి. నిజమా అది? నిజం సార్. అది అంటే ఇది ఎన్ని రోజుల కార్యక్రమం ఉండే అవకాశం ఉంది? ఇంకా మేమైతే మార్చి 5 వరకు పెట్టుకున్నాము. అంటే నాకు ఈ ల్యాండ్లో నేను తీసుకున్న పర్మిషన్ కానివ్వండి, ఇంకేదైనా కానీ 5 వరకు పెట్టుకున్నాను. ఇంకా తను ఉండాలి అనుకుంటే మనుషులలో ఏమీ లేదు సార్. ఆ భగవంతుడు వచ్చాడు కదా, తాను పొడిగించుకుంటే ఇంకొక తను అనుకున్న 30 రోజులని 45 రోజుల్లో 41 రోజుకో పెంచి ఇంకా ఏమన్నా భక్తులు చూడాలి అనుకొని ఎవరైనా ఇంకా వస్తున్నారు అంటే అది స్వామివారి యొక్క కృప. అంటే స్వామివారి ఆజ్ఞనే ప్రతిదీ కూడా అంతే. వచ్చిన భక్తులు కూడా అంతే, నాతో ఉన్న వాళ్ళు కూడా అంతే. ఎవరికైనా తెలిసేదే అది ఒకటే, ఏదైనా కూడా రేపు ఏం జరుగుతుంది అంటే తెలియని రూపం అది. ఈ 7 దర్వాజాలు వచ్చేది కూడా మేము కూడా అనుకోలేదు, కానీ నిన్న 7 దర్వాజాలు కూడా వచ్చాయి. అవునా? నిజమా? అది నిజమండి. అంటే ఇక్కడ 7 కొండల లాగా 7 దర్వాజాలను కూడా పెట్టడం జరిగింది. అంటే అదొక ప్రత్యేకత ఇక్కడ. అది కూడా తను తీసుకొచ్చుకున్న దర్వాజాలే అనుకోవచ్చు, తన సంకల్పమే. అంటే ఇంత పెద్దగా నన్ను ప్రతిష్ఠించారు కదా, నాకున్న 7 దర్వాజాలను కూడా పెట్టండి అని మనసులోకి తెప్పించడమే, కానీ ముందే ప్లాన్ వేసుకునేదైతే కాదండి. కానీ నిజంగా ఒక మాట ఉమారాణి గారు, మీరు వాస్తవంగా చెప్పండి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ముందుగా ఒక ప్లాన్, ఒక స్కెచ్, ఒక ప్రణాళిక ఏది లేదు అని అంటున్నారు. వాస్తవేనా? ఇంత పెద్ద కార్యక్రమం హడావిడిగా సడన్లీగా మీరు నిర్ణయం తీసుకొని చేసింది అనుకోవచ్చా? మీరు వచ్చే ఇంటర్వ్యూకి ముందు కూడా మీరు చూడొచ్చు, మేము మార్పులు చేర్పులు చేసినవి కూడా మేము. అవును, నేను వచ్చే సందర్భంలో కూడా కొంత అటు ఇటు కొంచెము అంటే సెటిల్ చేసుకోవడము అంతా హడావిడిగా జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు కూడా. అది కూడా మేమే చేసుకుంటాం, ఎవరో రావాలి, స్వయంగా మీరే చేస్తూ ఉన్నారు కదా. అంతే, మాతో ఉండే నాకు సహాయం చేసిన వాళ్ళందరూ వచ్చి మనది అన్నట్టుగా చేశారు, కానీ సార్ నాది అన్నట్టుగా లేదు కదా. అక్కడ మీరు చూసినా మీరైతే మీ కన్నులతో చూసారు, ఇక్కడ మీరున్న ఈ 1-2 గంటల్లో మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాస్తవంగా
మేము ఒక విఐపి అనేది పక్కకెట్టి కూడా అంటే మేము ఒక ప్రముఖమైన కార్యక్రమం స్వామివారి దగ్గర అందరు ప్రతి ఒక్కరు సమానమే అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి కూడా సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడము, ప్రతి ఒక్కరు కూడా అంటే సెటిల్ చేసుకోవడము, ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వారే స్వయంగా పనులు చేయడం ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది మాకు కూడా వాస్తవంగా. దీన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపించింది సార్? ఇది భగవంతుడు చేస్తున్నట్టు అనిపించిందా, లేకుంటే మనుషులు చెప్తే చేసినట్టు ఉందా? అంత ఇంత మీరు ముందు చెప్పినట్టుగా స్వామివారి ఆజ్ఞనే కదా, వారి కృప ఉంటేనే కదా ఏదైనా పెద్ద పెద్ద షాప్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏదో స్వామివారిని చూద్దామని చేద్దామని వచ్చి ఈ ఒక లేబర్ చేసే పని కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అంటే తన లోపల ఎంత దైవం ఉంటే చేసుకుంటారు. అంటే ఇంకా రానున్న రోజుల్లో కొంచెం షాపింగ్ మాల్స్ కానీ ఇట్లాంటి బిజినెస్ మాల్ కూడా కొంచెం సహకరిస్తే ఇంకా పెద్ద స్థాయిలో చేసే అవకాశం ఉంటుందా? ఉంది సార్. నాకు వాళ్ళు సహకరిస్తే ఒక కళ్యాణము నేను చేసే 18వ డేట్ కళ్యాణం అంటే ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఉమరాణి గారు, ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఆర్థిక వనరులతో ముడిపడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాస్తవంగా ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవస్థలు కూడా ఉంటాయి. సరే భక్తి మీకు ఉన్నది, మీరు చేయొచ్చు, మీ మనసు నిండా స్వామివారి కృప ఉంది, స్వామివారి మీద మీకు భక్తి ఉంది, 24 గంటలు మీ వ్యక్తిగత జీవితాన్ని కొంత పక్కకెట్టి కూడా స్వామివారికి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరే కొంత సేవ చేయడము ఇదొక వంతు అయితే ఈ వనరులు కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కార్యక్రమం విజయవంతం చేయాలంటే కూడా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది కదా, కాబట్టి అందుకోసమనే ఉంది, డబ్బుతో ముడిపడి ఉంది. 100% ఇది డబ్బుతో కూడుకున్నది. అంటే దాదాపుగా మీరు చెప్పినటువంటి ఇప్పటివరకు ఒక ఆలోచన ఖర్చుల వ్యవస్థ చూసుకుంటే దాదాపు 40-50 లక్షలు అంటే మామూలు విషయంగా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు జరుగుతూ ఉంది ఇక్కడ. స్వామివారికి అంత పెద్ద మొత్తాన ఖర్చు జరుగుతూ ఉంటే స్వామివారు తలుచుకుంటే ఎవరో వచ్చి ఆయన ఏమి కోరుకుంటారో అవి నెరవేర్చి వెళ్ళిపోతారు. అనుకుంటున్నాము కళ్యాణం చిన్నగా ఒకసారి కళ్యాణం చేస్తే తర్వాత ఒక పెద్ద మొత్తాన ఈ ఉన్న గ్రౌండ్ సరిపోనంత టెంట్లు వేసి కూడా కళ్యాణం చేస్తామేమో అని ఆయన తప్పకుండా జరుగుతుందని నిజంగా చెప్తున్నాం. మేము కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ స్వామివారి కృప, స్వామివారి యొక్క సన్నిధిలో మేము కూడా చాలాసేపు సమయాన్ని గడిపినాం కాబట్టి తప్పకుండా మీరు మీ మనసులో ఏదనుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా ఆ స్వామివారి కృప వారి యొక్క ఆజ్ఞతోటి తప్పకుండా ప్రతి కార్యక్రమం ఇక్కడ విజయవంతం అవుతుంది. ఎందుకంటే మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేము కూడా మాకు కూడా కొంచెం ఆ స్వామివారి యొక్క కృప కటాక్షం మా పైన కలిగిందని మా మనసు కూడా భావిస్తూ ఉంది. వాస్తవంగా నిజంగా చెప్పండి, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల జగిత్యాల పట్టణానికి కూడా అంటే సమగ్ర అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. దీంట్లో లోక కళ్యాణార్థం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి తన అనుగ్రహం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. నాకు ఇది అసలు కొత్తగానా, ఇది నేనే చేశానా, నిజంగా నేనేనా అనే ఒక నా లోపల నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనసులోకి వెళ్ళి చూస్తే నేను అనిపిస్తుంది, ఒకసారి ముఖాముఖిగా నా పేరు చెప్పుకుంటే నేనేనా చేసింది, అసలు ఇంత సంకల్పం ఉందా నా లోపల అని ఒక్కొక్కసారి గుర్తుకొస్తే నాకైతే కన్నీళ్ళు ఆగవు. కానీ భగవంతుడు నిజంగా తను శివునాజ్ఞతో నన్ను తిప్పడం జరిగింది. తను నన్ను నానా విధాల కష్టపెట్టడం కూడా జరిగింది. అట్లా అయిన తర్వాతనే తను అంత పెద్ద రూపం వచ్చాడు. డే 1 నుండి కాదు, నాకు ఈ సంకల్పం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అక్క దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అనిపిస్తుంది అని తను నా పక్కన పడుకున్నప్పుడు నేను సంకల్పం చేసిన తర్వాత బ్రహ్మముహూర్తంలో అక్క నాకు ఇలా కొండలు కనిపిస్తున్నాయి, ఇలా గుట్టలు కనిపిస్తున్నాయి. ఒకరోజు సడన్లీ నిద్రలో నుండి లేచి అక్క వెంకటేశ్వర స్వామి వచ్చాడు, నిజంగా మనము శివలింగం అనుకున్నాము కానీ వెంకటేశ్వర స్వామి వస్తున్నాడని తనకి చెప్పి తనని నా వెంట నువ్వు ఉండక్క, నువ్వు నా వెనకాల ఉంటే నేను ఎంతైనా చేస్తాను అంటే నిజంగా ఒక అమ్మవారి రూపంలో తను నా వెనుక ఉంది. నాది ఒక్కటే సంకల్పం కావచ్చు కానీ ప్రతిదీ తను లేకపోతే నేను ఇంత పెద్దది వేయలేనండి. నాకు వచ్చింది నిజమే, నాకు వచ్చింది తనతో చెప్పడం, తను నిజంగా ఇది తనకు వచ్చింది దైవమే అని తను దైవంగా భావించడము, ఇది నా ఒక్కదాంతో అంటే నా ఒక్కదానికి వచ్చింది వెయ్యడం అనే ఒక సంకల్పం గట్టిగా ఏదేమైనా వెయ్యాలి అంటే ఏదో ఒకటి వెయ్యాలి అంటే వాళ్ళని నిద్ర పోనీయలేను, ఇప్పటి వరకు నిద్ర పోనీయకుండానే ఉంచాను. తను ఆ రోజు నుంచి నేను మనకి జనవరిలో వచ్చిన ఏ రోజు సంక్రాంతి పండుగ రోజు నేను తన ఇంటికి వెళ్ళి అక్క నువ్వు నాతో ఉండు, నేను ఇలా నాకు అనిపిస్తుంది, నాకు ఏదో ఒకటి చేయాలి, నువ్వు నా వెంబడి ఉండు అక్క, నువ్వు జగిత్యాలకి రా,
నాకు అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అని తనకి చెప్పగానే తను వెంబడే తెల్లవారి నా దగ్గరికి వచ్చి ఈ రోజు వరకు కూడా తను నా పక్క నుంచి ఒక క్షణం కూడా వదిలేదండి. ఒక్కసారి చివరగా చెప్పండి, వాస్తవంగా అంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని స్వామివారిని ఇసుకతో స్వామివారిని ప్రతిష్టాపన చేయడము, అది కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత భక్తులకు, ముఖ్యంగా సుప్రసిద్ధుడైనటువంటి ప్రసిద్ధ ప్రసిద్ధ అయ్యగారైనటువంటి వేణుపంతులు గారి సమక్షంలో వారి ఆధీనంలో ప్రతి కార్యక్రమం ఇక్కడ జరగడము, ఇక్కడ ఆర్టిస్టు విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ వారికి చేయడము చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ వాస్తవ భక్తుల నుంచి మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? రోజువారీ నిత్య పూజ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ ప్రత్యేకత ఏంటి స్వామివారిది? ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు కూడా మీరు ఒక్కసారి వారి నుంచి ఏం కోరుకుంటా ఉన్నారు? వాళ్ళ నుంచి ఎలాంటి సహకారాన్ని మీరు ఆశిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో? ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు మీరు తీసుకునే అవకాశం కూడా ఉంది? పూర్తి స్థాయిలో మా ఏవిఎం తెలుగు ఛానల్ ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, స్థానిక ప్రజలకు, పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలతో కూడా ఒక్కసారి మీ మనసులో ఉన్న మాటను ఒక్కసారి మీరు పంచుకోండి. ఏముంది సార్, ప్రజలందరికీ వాడు ఆయన, నా వాడు కాదు. వాళ్ళకి ఏ విధంగా ఆయనని ఎత్తుకుంటారో, కొలుసుకుంటారో అది వాళ్ళ సంకల్పం అండి. మనమైతే ప్రజలని ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే సాక్షాత్తు నిలబడ్డ ఆయనే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. మనం ఎంత అండి, భగవంతుడు వాళ్ళందరూ వచ్చి తనని చూసి తన ఆశీర్వాదం తీసుకొని తను ఏదైతే అనుకుంటాడో అది చేపిస్తే చాలండి. ఇక్కడ అయినటువంటి ఖర్చే కానివ్వండి, వాళ్ళ కన్నులతో చూసిన తర్వాతనే కానీ మనం ఏదో కాదు, మనందరి కోసం వేసుకున్న ఆయన మనందరి కోసం వచ్చాడండి. అది నా ఒక్కదాని కోసం రాలేడు, అందరి కోసం. అందరి బాధలు కానీ, సంతోషాలు కానివ్వండి, ఇంకా కోరికలు కానివ్వండి, అవి నెరవేర్చడానికి వచ్చాడు. ఈ సంకల్పం రాగానే నేను ఫైనల్గా ఒక నిమిషం చెప్పడానికి, అక్క నాకు బ్రహ్మముహూర్తంలో కలిపిన ఒక తమ్ముడు, ఆ తమ్ముడితో కలిసిన ఆ అక్క స్టేటస్ చూసి ఆ స్టేటస్ నుంచి ఏం చేస్తున్నారు మీరు బ్రహ్మముహూర్తంలో అంటే, తను డిసెంబర్ 2వ డేట్ ఒకటే రోజు తను నన్ను లేపింది. ఆ లేపిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను లేపాను తప్ప ఆమె నన్ను లేపలేదు. లేపడం కాదండి, నాకు 3 అయిందంటే నిద్ర కూడా పట్టదు. తను లేపిన 4 గంటలు డిసెంబర్ 2 నుంచి ఈ రోజుకి 71 రోజు. ఇప్పటికీ నేను ఒక రోజు కూడా నిద్రపోలే, అక్కని కూడా నిద్రపోనీయలేదు. 40 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు వచ్చిన 31 రోజు ఆమె నా వెంబడే ఉంది. 40 రోజుల తర్వాత నాకు ఈ సంకల్పం జరిగింది. దీన్ని కలిపిన బ్రహ్మముహూర్తంలో తమ్ముడు వాడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇది రాగానే నేను వచ్చిన తర్వాత ఎల్శేఖర్ అనే అంకుల్ని కలిశాను. ఎందుకంటే నేను ఇక్కడ ఒక సామాన్య రాలేండి, నేను జగిత్యాల్లో నాకు ఇవన్నీ తెలియాలంటే నాకు ఒక గైడెన్స్ ఉండాలి కదా. తప్పకుండా. అంటే ఇప్పుడు అయ్యింది అంటే నేను ఏదో వచ్చి ఇక్కడ నిలబడంగానే వెంకటేశ్వర స్వామి నిలబడలేదండి. అంటే మనం దేవుళ్ళం కాదు. నాకు వచ్చిన సంకల్పాన్ని నేను వాళ్ళ ముందు ఎప్పుడైనా సామాన్య భక్తులమే, అంతేకాని నాతో అయ్యింది, నేను ఒక పెద్ద భక్తురాల్ని, నేను ఒక పెద్ద ఇది అని నేను చెప్పడానికి లేదు సార్. నేను ఒక అనువని ఎందుకు అన్నానంటే, నాకు వచ్చిన ఆలోచన గొప్పది, ఆలోచన మాత్రమే గొప్పది, కానీ దాన్ని ఆచరించే వాళ్ళే 99% సార్. నాది 1%. నా ఆలోచన అనేది నిజంగా. మీరు ఉమారాణి గారు ఒక మాట చెప్పండి, ఇంత ఓపిక, ఇంత సహనము మీకు వాస్తవంగా ఉండడం చాలా గ్రేట్. ఇది ఎప్పటి నుంచి ఉంది మీకు? లేదు అంటే ఇది పూర్తి శేఖర్ అంకుల్ అన్నట్టు నాకు ఒక అంకుల్ అంటే ఒక తండ్రితో సమానంగా. తను ఏంటంటే చెప్పడం అంతే, అంకుల్కి చేయడం అని కాదు. అంకుల్ ఇలా అని చెప్పేసిన తను నవ్వి నిజంగా అమ్మ నీకు దేవుడు కనిపించాడని నవ్వాడు, అంతే. అంతే అంకుల్ ఇట్లా అని చెప్పాను అంతే. తర్వాత జేఎస్పీ ప్రింటర్ అని దేవేందర్ ఉంటారు ఇక్కడ, దేవేందర్ దగ్గరికి వెళ్ళేసి నేను ఇట్లా, తను కొంచెము ఇక్కడ పేరు పొందిన వ్యక్తి, తన దగ్గరికి వెళ్ళి ఇట్లా అనగానే తను కూడా అవునా ఎలా చేస్తారు, తను కూడా కొత్తగానే అసలు ఆ ఫోటో చూపెట్టమ్మా ఎలా చేస్తారు అంటే, దేవేందర్ గారు ఫోటో లేదండి, అది ఒక కళే, మనం కొత్తగా చేయాల్సిందే అన్నారు. తను కూడా నువ్వు చేస్తా అంటే నేను నీకు ఇక్కడ ఏమేమి నీకు అందుబాటులో ఉంటే ఆ సహకారాలు అయితే నేను చేయగలుగుతాను అన్నాడు. అది ఎట్లా, దేంతో కూడుకుంది, మరి ఖర్చుతో కూడుకున్నది కదా చూసుకోవాలి అని అన్నారు. దాని తర్వాత రంగు గోపాల్ అనే వ్యక్తి, తనకి కూడా నేను పిలిచి ఇంటికి వచ్చారు ఒకరోజు, తనని కూడా పిలిచి ఇలా అంటున్నాను, ఇట్లా సంకల్పం ఇలా చేసుకుంటున్నాను అనగానే, తెలియగా వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటున్నావు కదా,
చాలా బాగుంటుందమ్మా, నాతో అయిన సహకారం నేను కూడా చేస్తానని తను అన్నాడు. దాంతోపాటు రాతోడని ఈ మధ్యలో తను వాటర్ ప్యూరిఫైడ్ షాప్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఏజెన్సీ మెడికల్ ఏజెన్సీ ఉంది. తను కూడా దేవుడు పిలిచినట్టుగానే తను వచ్చాడు. వీళ్ళందరూ నాకు తోడు నీడ అన్నీ అయ్యి, వాళ్ళకి ఏది కావాలని మీరు వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా వాళ్ళందరూ పనులు చేశారు. వాళ్ళందరూ కూడా నాది అన్నట్టుగా చేశారు, కానీ మనది అన్నట్టుగా చేశారు, కానీ నాది అన్నట్టుగా చేయలేదు. మనది అనేది వాళ్ళు వాస్తవంగా అదే అన్నట్టు నేను ఒక్కదాన్నే ప్రత్యేకించి ముందు ఉండడం నేను ఒక్కదాన్ని సార్. కాకపోతే వెనుక ఉండేది చాలా. అంటే నాది ఒక బీజం, నా ఆలోచన అనేది ఒక బీజం సార్. ఈ బీజాన్ని భూమిలో పాతేంత మట్టుకే నేనున్నాను. వాళ్ళు కొమ్మలై పూలు కాయలు అన్నీ వీళ్ళే అని. నిజంగా వాళ్ళు ఉంటేనే ఈ భూమిలో నేను అడుగుపెట్టడం జరిగింది. అంటే వాళ్ళ సహకారంతో, మీరు సహకారం అంటే మళ్ళీ డబ్బులతో ముడిపడేసిన సంబంధం కాదండి. వాళ్ళతోని నేను ఇది చేస్తున్నాను, నాకు ఇక్కడ పర్మిషన్ కావాలి, నాకు ఇసుక కావాలి, నాకు ఇక్కడ కరెంటు కావాలి, నాకు ఇంకా ట్యాంక్ వాటర్ కావాలి, ఇట్లా పంపించి గోపాల్ అంకుల్ కూడా తన దగ్గర ఇక్కడ లేకపోయినా కూడా, లైవ్లో లేకపోయినా కూడా తను ఒక రాము అనే వ్యక్తిని పంపించి ఇక్కడ వాటర్కి కానివ్వండి, ఇక్కడ జేసీబీ కానివ్వండి, క్లీనింగ్కి కానివ్వండి, వాచ్మెన్కి కానివ్వండి, ఇలా సహకారం చేశాడు. దేవేందర్ కూడా వచ్చాడు, తను వచ్చి మొత్తము ఇట్లా గైడెన్స్ అంతా తనే, నువ్వు ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పేసి. తను వచ్చిన తర్వాత పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. దేవేందర్ ఎలా అంటే తను నిల్చున్నాడంటే ఫాస్ట్గా పనులు చేసుకుంటాడు. మళ్ళీ అదేవిధంగా నాకు ఈ డెకరేషన్ చేసిన శేఖర్ అన్నయ్య అంటే నాకు ఆడపడుచు వాళ్ళ భర్త. ఆ శేఖర్ అన్న వచ్చి కూడా ఎంత డెకరేషన్ అయినా నేను చేస్తాను, నువ్వు చేసుకో అంటే నేనున్నాను నువ్వు వెనకాల అని తను చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరు, చాలా మంది మీకు ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో స్వామివారి ఆజ్ఞతోటి, స్వామివారి కృపతోటి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీకు సహకరించారు. ఇప్పటి వరకు భవిష్యత్తులో ఇంకా సహకరించే అవకాశం ఉంది వాళ్ళు కూడా. అంటే అందరి పేర్లు, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం కూడా ఏ ఒక్కరితో అయ్యే కార్యక్రమం కాదు ఇది వాస్తవంగా. అంతే కదండి. దేవేందర్ దగ్గరికి వెళ్ళి వేణయ్య గారి దగ్గరికి తీసుకెళ్లడం కానివ్వండి, వేణయ్య గారిని కలవడం అంటే నేను ఒక మామూలు, అవును వాస్తవంగా ఈ ప్రాంతంలో చాలా వారికి ప్రత్యేకత ఉంది. వేణయ్య గారు వారి అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది నేను ఎలా వెళ్తానండి? ఇప్పుడు అనుకుంటారు అంటే ఏదో నేను ఇక్కడ ముందు కూర్చున్నాను అనగానే నేను ఒక గొప్ప వ్యక్తిని అనడం అనేది రాంగ్ అండి. కాదు, నేను ఒక బీజం. ఇక మనం ఈరోజు ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఉమారాణి గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. వారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని ఇసుకతో ప్రత్యేకంగా ప్రతిష్టాపన, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రత్యేక పంతులు అయినటువంటి ప్రత్యేక అయ్యగారు వేణు పంతులు గారి సమక్షంలో ప్రతిష్టాపన చేసుకొని, ముఖ్యంగా ప్రత్యేకంగా డిజైనర్ విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి వారు ఇక్కడ ప్రతిష్టాపన చేపించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట ప్రత్యేక పూజారులతోటి ఇక్కడ ప్రత్యేక నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత దీంతో పాటు కూడా భక్తులు, ముఖ్యంగా జగిత్యాల పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ మధ్యన ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని స్వామివారి కృపను వారు పొందడం జరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి భక్తులతో మనం ఒకానొక సందర్భంలో మాట్లాడించే ప్రయత్నం చేసినాం. వారు మాటల్లో చూస్తే వారి ఆనందాన్ని మనం చూస్తే వారు సంతోషంగా, అంటే ఇక్కడికి వచ్చే ముందు ఒక రకంగా స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత కాసేపు ఇక్కడ ఈ సమయాన్ని గడపాలని వారు ఒక పట్టుదలతో కాసేపు సమయాన్ని ఇక్కడే గడిపి బయటకు వెళ్ళడం సంతోషంగా భక్తులు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ స్వామివారి ఎవరైతే వారి బాధలు, వారి కష్టాలను, వారి నష్టాలను, వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను స్వామివారికి చెప్పుకున్న సందర్భంలో కొన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు కొన్ని తొలగిపోతూ ఉన్నాయని కూడా ఒక పూర్తి విశ్వాసం, నమ్మకంతో కూడా భక్తులు మనకు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉమారాణి గారు చాలా పట్టుదలతోటి, వారిలో వచ్చినటువంటి సంకల్పంతో, ముఖ్యంగా శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి కలలో వచ్చి అమ్మా ఈ కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో వారికి పూర్తి స్థాయిలో ఒక భక్తురాలుగా నిమగ్నం అయిపోయి
శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పూర్తి స్థాయిలో తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేసే విధంగా ఆ భక్తురాలిగా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈరోజు ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. వారికి నిజంగా కలలో దేవుడు రావడం అంటే చాలా మహా గొప్ప పరిణామం. ఇది వాస్తవంగా జన్మ ధన్యమైనట్టు కూడా మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఇది ఎవరికి కూడా ఈ అదృష్టము కలగదు వాస్తవంగా. కానీ ఎన్ని పూజా కార్యక్రమం చేసినా ఈ అదృష్టం రాదు ఎవరికి కూడా. అంటే ఇలాంటి పెద్ద కార్యక్రమం చేయడం కూడా వారికి కూడా కొంత సొంత ఖర్చులు కావచ్చు, కొంత వారికి అనువాయులు అంటే వారికి దగ్గర వారు కూడా కొంత సహకరించడం వల్ల పెద్ద ఎత్తున ఒక దాదాపుగా 40-50 లక్షల వ్యయంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమం ఆ ఖర్చులకు కూడా వెనుకాడకుండా ధైర్యంతో స్వామివారి ఉన్నటువంటి భక్తితోటి సంకల్పంతో కొనసాగడం జరుగుతూ ఉంది. దీనికి కొంతమంది భక్తులు వారికి స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని భక్తులు కూడా కొంచెం సహకరిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో భవిష్యత్తులో కూడా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అంటే వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు కానివ్వండి, సామాన్య భక్తులు కూడా కానివ్వండి, ఎవరి స్థాయిలో వారు సహకరిస్తూ ఉన్నారు. పెద్ద స్థాయిలో భవిష్యత్తులో కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా వారు కోరుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా శివరాత్రి రోజు కూడా ఇక్కడ మహా గొప్ప కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా చేసే ఆలోచన కూడా వారు చేస్తూ ఉన్నారు. సో అంటే భక్తులు సహకరించే దాన్ని బట్టి కూడా వారు నిర్ణయం తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ముఖ్యంగా వేణుపంతుల యొక్క సమక్షంలో వారి యొక్క ఆలోచన విధానాన్ని అంటే వారు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ కార్యక్రమాలు నిరంతరం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది వాస్తవంగా జగిత్యాల జిల్లా పట్టణ ప్రజలతో పాటు భక్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఇది యొక్క ఆనంద హర్షధ్వానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకతను జగిత్యాల జిల్లా కేంద్రానికి తీసుకురావడం చాలా గొప్ప పరిణామాన్ని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మొట్టమొదటిగా వారు చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా ప్రతిరోజు భక్తులు కూడా ఉదయం పూట సాయంత్రం పూట పెద్ద ఎత్తున భక్తులతో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్వామివారికి కూడా చాలా ప్రత్యేకత ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ వాస్తవంగా ఇది జగిత్యాల ఎక్కడో కాదండి, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంటే కరీంనగర్ రోడ్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు జగిత్యాల పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క స్వామివారి కృపను పొందాలని కూడా మన ఏవిఎం తెలుగు ఛానల్ కూడా ప్రత్యేక